మహాభారత్ ఎపిసోడ్ 3కి స్వాగతం. భీష్ముడు ముగ్గురు వారసులను తన సొంత బిడ్డల్లా పెంచి సకల విద్యలు నేర్పించాడు. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డివాడు. కానతనికి 10,000 ఏనుగుల దేహ బలముంది. పైగా మల్ల యుద్ధంలో అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. రెండోవాడు పాండురాజు. పుట్టుకతోనే పాలిపోయిన దేహం, కానీ విలువిద్యలో అతనే బెస్ట్. అతని బాణాల స్పీడ్ కి శత్రువులు వనకాల్సిందే. ఇక మూడోవాడు విదురుడు. ముల్లోకాల్లోనే ధర్మం రాజనీతి తెలిసిన ఏకైక మేధావి, కానీ దాసిపుత్రుడు. సో ఇప్పుడు సింహాసనం ఉన్నది ఒకటే. గుడ్డివాడికి బలమున్న రాజ్యాధికారానికి పనికిరాడు. దాసిపుత్రుడికి జ్ఞానం ఉన్నా గాని సింహాసనానికి అర్హత లేదు. ఇక చివరిగా రోగంతో ఉన్న పాండురాజుకే పట్టాభిషేకం జరిగింది. ఆయనే హస్తినాపురానికి రాజయ్యాడు. కానీ దీనంతటిని చూసిన ధృతరాష్ట్రుడి గుండెల్లో అంతులేని పగ రగులుకుంది. ఆ తరువాత గాంధార రాజకుమారికి పరమశివుడి నుండి ఒక భయంకరమైన వరం ఉందని భీష్ముడికి తెలిసింది. అంటే ఆమెకి ఏకంగా 100 మంది బలమైన కుమారులు పుడతారనే సీక్రెట్ తెలుసుకొని కురు సామ్రాజ్యాన్ని ఇంకా బలోపేతం చేద్దామని భీష్ముడు ఆమెని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయాలని గాంధార రాజైన సుబలుడిని అడిగాడు. బట్ తన కన్న కూతుర్ని ఒక గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయడానికి సుబలుడికి అంత నచ్చలేదు. కానీ కురువంశం ప్రతిష్ట పవర్ ముందు అతను తలవంచక తప్పలేదు. ఇక దీనంతటినీ తెలుసుకున్న గాంధారి ఏడవకుండా, నా భర్త చూడలేని ఈ లోకాన్ని నేను కూడా చూడను అని ఒక మందపాటి పట్టు వస్త్రాన్ని తీసుకొని తన కళ్ళకు గట్టిగా ముడివేసుకుంది. అప్పుడు ఆమె కళ్ళకు కమ్మిన ఆ చీకటే రేపు కురువంశాన్ని ముంచబోయే రక్తపాతపు చీకటని ఆ క్షణంలో ఎవరు ఊహించలేకపోయారు. ధృతరాష్ట్రుడి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఇప్పుడు పాండురాజు వంతు వచ్చింది. హస్తినాపురానికి రాజైన పాండురాజు కుంతి భోజుడు ఏర్పాటు చేసిన స్వయంవరానికి వెళ్లాడు. అక్కడ వందలాది మంది రాజుల మధ్యలో కుంతి ఎంతో ఇష్టంగా పాండురాజును భర్తగా ఎంచుకుంది. కానీ కురు సామ్రాజ్యాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలని భీష్ముడు భారీ సైన్యంతో మద్ర రాజ్యానికి వెళ్లాడు. అక్కడ రాజైన శల్యుడిని కలిసి తన చెల్లెలైన మాద్రిని పాండురాజుకి ఇవ్వమనన్నాడు. అందుకు శల్యుడు, మా వంశంలో ఆడపిల్లలను ఊరికే ఇవ్వం, కన్యాశుల్కం తీసుకునే ఆచారం మాకుంది అని చెప్పాడు. అంటే ఎదురు కట్నం లాంటిది. కానీ భీష్ముడు ఏమాత్రం ఆలోచించలేదు. రథాల కొద్దీ బంగారం, వజ్రాలు, ఏనుగులను ఆ సభలో కుమ్మరించి మాద్రిని పాండురాజు కోసం అధికారంగా కొని తెచ్చాడు. ఇక ఈ ఇద్దరు భార్యలతో పాండురాజు లైఫ్ సెట్ అయింది అని అనుకునే లోపే అడవిలో జరిగిన ఒక సంఘటన వాళ్ళ డెస్టినీని పూర్తిగా నాశనం చేసింది. అంటే పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రిలతో కలిసి అడవిలో విహరిస్తున్నాడు. అలా ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు దూరంగా 2 జింకలు కలుస్తుండడం చూసి క్షణం కూడా ఆలోచించకుండా తన పదునైన బాణాన్ని వదిలాడు. కానీ అవి సాధారణ జంతువులు కాదు. మృగ రూపంలో ఉన్న కిందమ మహర్షి అతని భార్య. అప్పుడు నెత్తురోడుతున్న ఆ ముని ఆవేశంతో ఒక దారుణమైన శాపాన్ని ఇచ్చాడు. పాపాత్ముడా, ఎంత క్రూరులైనా సరే జంతువులు కలుస్తున్నప్పుడు, కామంలో ఉన్నప్పుడు చంపరు. ఇది క్షత్రియ ధర్మం కాదు. నువ్వు కూడా నీ భార్యలను కోరికతో తాకిన ఆ క్షణమే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోగాక అని దారుణంగా శపించాడు. భార్యలను తాకితే మరణం ఖాయమన్న భయంతో తన సైన్యాన్ని, సంపదను హస్తినాపురానికి పంపించేశాడు. నేను రాజరికాన్ని వదిలేస్తున్నాను, సన్యాసిలా అడవుల్లోనే బ్రతుకుతాను అన్న ధృతరాష్ట్రుడికి సింహాసనం అప్పగించండి అని ఆజ్ఞాపించాడు. ఇక కుంతి, మాద్రులు కూడా నారచీరలు కట్టుకొని అతని వెంటే నడిచారు. ఇలా ఒకప్పుడు గుడ్డివాడు సింహాసనానికి పనికిరాడు అని రిజెక్ట్ చేయబడిన ధృతరాష్ట్రుడికి ఏకంగా హస్తినాపుర సామ్రాజ్యం మొత్తం దక్కింది. కానీ ఇటు పాండురాజుకి అడవిలో మరొక భయం పట్టుకుంది. తన వంశం అంతరించిపోతుందన్న బాధ, కొడుకు లేకపోతే మరణం తర్వాత పుత్ అనే నరకం ప్రాప్తిస్తుందన్న ఆందోళనతో కుంతితో ఇలా అంటాడు, నేను తండ్రిని కాలేను, నా రక్తం పంచుకొని బిడ్డలు పుట్టరు, కాబట్టి ధర్మబద్ధంగా నియోగ పద్ధతిలో వేరే ఋషి ద్వారా నాకు సంతానాన్ని ఇవ్వు అని దీనంగా భార్యను బ్రతిమాలాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరాయ పురుషుణ్ణి చేరను అని తేల్చి చెప్పేసింది. కానీ తన భర్త వేదన చూడలేక ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక భయంకరమైన సీక్రెట్ బయట పెట్టింది. నేను మా నాన్న కుంతిభోజుడి దగ్గర ఉన్నప్పుడు మహాకోపిష్టి అయిన దుర్వాస మహాముని ఆతిథ్యం కోసం మా రాజ్యానికి వచ్చారు. ఆయనకు ఏమాత్రం కోపం వచ్చినా రాజ్యాన్ని భస్మం చేస్తాడన్న భయంతో మా నాన్న ఆయనకు సేవ చేసే బాధ్యత నాకు అప్పగించాడు. ఆయనకి ఏ చిన్న లోటు రాకుండా 1 సంవత్సరం పాటు ఎంతో భక్తితో సేవ చేశాను. నా ఓర్పుకు మెచ్చి ఆయన అధర్వణ వేదంలో ఉన్న ఒక పవర్ఫుల్ మంత్రాన్ని నాకు ఉపదేశించాడు. ఇంతకీ ఆ మంత్రం పవర్ ఏంటంటే, కుంతి ఏ దేవునైనా తలుచుకొని ఆ మంత్రం ఒకసారి జపిస్తే ఆ దేవుడే దిగివచ్చి తన అంశతో ఒక సంతానాన్ని ఇవ్వాల్సిందే. ఇదొక పవర్ఫుల్ డివైన్ లా. సో వంశం అంతరించిపోతుందని ఏడుస్తున్న పాండురాజుకు ఇది వినగానే ప్రాణం లేచి వచ్చింది. ఇంకెక్కడా లేట్ చేయకుండా వెంటనే ఆ మంత్రాన్ని వాడమని ఆజ్ఞాపించాడు. అని కుంతిదేవి మాత్రం పూర్తి నిజం చెప్పకుండా ఒకటి దాచిపెట్టింది. అదేంటంటే దుర్వాస మహాముని ఆ మంత్రం ఇచ్చి వెళ్లిపోయాక పెళ్లి కూడా కాని వయసులో కుంతికి ఒక అనుమానం వచ్చింది. నిజంగా దేవుళ్ళు వస్తారా, ఈ మంత్రం అసలు పనిచేస్తుందా అని టెస్ట్ చేయడానికి ఉదయిస్తున్న సూర్య భగవాన్ని చూసి ఆ మంత్రం జపించింది. ఇక వెంటనే ఆ సూర్య భగవానుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి కుంతి వణికిపోతూ, నన్ను క్షమించు దేవా, నాకు పెళ్లి కాలేదు, కేవలం ఈ మంత్రాన్ని టెస్ట్ చేయడానికి జపించాను అని ఏడుస్తూ చెప్పింది. కానీ సూర్య భగవానుడు వినలేదు. మంత్రం చదివాక నేను వెనక్కి వెళ్ళలేను, ధర్మం ప్రకారం సంతానాన్ని ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పాడు. తరువాత ఆ సూర్యుని తేజస్సుతో ఒక మహావీరుడు జన్మించాడు. ఆ బాలుడికి పుట్టుకతోనే కవచకుండల
అక్షరాలు ఉన్నాయి. అండ్ ఆ బిడ్డే సూర్యపుత్ర కర్ణుడు. కానీ పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టాడన్న నిజం సమాజానికి తెలిస్తే తన తండ్రి కుంతిభోజుడికి తన రాజ్యానికి తీరని అవమానం వస్తుందని కుంతి చాలా భయపడింది. అందుకని తన దాసితో కలిసి ఎవరికీ తెలియకుండా ఒక చెక్క పెట్టెను తయారు చేసింది. అలాగే నీళ్లు లోపలికి రాకుండా దానికి మైనం పూసి ఆ పసివాణ్ణి అందులో పెట్టి గుండెలు పగిలేలా ఏడుస్తూ చీకట్లో అశ్వనదిలో వదిలేసింది. అలా పెట్టి ఎన్నో నదులు దాటుతూ చివరికి గంగా నదిలో కొట్టుకుపోయింది. సరిగ్గా అప్పుడే సంతానం లేక బాధపడుతున్న అతిరథుడు అనే రథసారథికి ఆ పెట్టె నదిలో దొరికింది. లోపల సూర్యుడిలా మెరిసిపోతూ కవచకుండలాలు ఉన్న ఆ పసివాణ్ణి చూసి షాక్ అయ్యాడు. ఇక తీసుకెళ్లి వెంటనే ఆ బిడ్డను తన భార్య అయిన రాధ చేతిలో పెట్టాడు. అలా కర్ణుడు రాధేయుడిగా మారాడు. ఒక మహాక్షత్రియుడిలా పుట్టి రథసారథి ఇంట పెరగడం కర్ణుడి డెస్టినీని ఎలా మార్చిందనేది మనం రాబోయే వీడియోలో చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఆ మంత్రం తెలుసుకున్న పాండురాజు దేవతల్లో ధర్మానికి ప్రతిరూపమైన యమధర్మరాజుని ఆహ్వానించు, ఆయన అంశతో పుట్టే బిడ్డ వల్లే ఈ కురువంశానికి గౌరవం దక్కుతుంది అని ఆజ్ఞాపించాడు. అలా ఒక పవిత్రమైన ముహూర్తంలో కుంతి ఆ మంత్రాన్ని జపించగానే సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఒక దివ్య రథం మీద ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తేజస్సుతోనే సత్యం ధర్మం మాత్రమే పలికే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు జన్మించాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక అశరీర వాణి ఇలా ఘోషించింది, ఇతను మనుషులందరిలో ఉత్తముడు, ఎన్నటికీ సత్యం తప్పని వ్రతుడు, భూమండలాన్ని ఏలే మహాధర్మ చక్రవర్తి అవుతాడు అని ఘోషించింది. కుంతీదేవి కంటే ముందే గాంధారి గర్భం దాల్చింది. కానీ విచిత్రం ఏంటంటే 2 ఏళ్లైనా డెలివరీ కాలేదు. సరిగ్గా అదే టైంలో కుంతికి ధర్మరాజు పుట్టాడన్న వార్త హస్తినాపురానికి చేరింది. బట్ రూల్ ప్రకారం పెద్దవాడైన ధృతరాష్ట్రుడి కొడుకే రాజు కావాలి. కానీ తమ్ముడికి ముందే కొడుకు పుట్టేసరికి గాంధారి తట్టుకోలేకపోయింది. ఆ అసూయతో ఫ్రస్ట్రేషన్ తో తన గర్భాన్ని తానే గట్టిగా కొట్టుకుంది. దానివల్ల బిడ్డ పుట్టలేదు. ఒక ఇనుప గుండు లాంటి మాంసపు ముద్ద బయటకు వచ్చింది. అది చూసి గాంధారి షాక్ అయి ఏడుస్తూ దాన్ని బయట పాడేద్దాం అనుకునే లోపు అక్కడికి వ్యాస మహర్షి ఎంట్రీ ఇచ్చాడు. అండ్ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వ్యాసుడు ఆ ముద్దను నీళ్లలో తడుపుతుంటే గాంధారి ఏడుస్తూ నాకు 100 మంది కొడుకులతో పాటు ఒక కూతురు కూడా కావాలి అని అడిగింది. అప్పుడు ఆ ప్రాణం లేని మాంసపు ముద్దను 101 ముక్కలుగా కోసి నేతి కుండల్లో పెట్టాడు. అలా ఇటు గాంధారి గర్భం కుండల్లో ఇంక్యుబేట్ అవుతుంది. అటు అడవిలో ధర్మరాజుకు 7 ఏడాది వయసు వచ్చింది. ఇక అప్పుడే పాండురాజుకు ఒక భయం పట్టుకుంది. శత్రువుల నుండి ఈ రాజ్యాన్ని కాపాడడానికి ధర్మం ఒకటే సరిపోదు, వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించేంత మహా బలశాలి కావాలని పాండురాజు రియలైజ్ అయ్యాడు. ఇక వెంటనే కుంతితో లోకంలో అందరికంటే బలవంతుడైన వాయుదేవుని ప్రార్థించు, ఆయన అంశతో పుట్టే బిడ్డ శత్రువుల పాలిట సింహంలా ఉండాలి అని కోరాడు. పాండురాజు కోరిక మేరకు కుంతి వాయుదేవుణ్ణి ఆహ్వానించింది. ఆయన దివ్య తేజస్సుతో గజబలం కలిగిన భీమసేనుడు జన్మించాడు. అలా పుట్టిన వెంటనే ఆకాశం నుండి ఒక అశరీరవాణి ఇలా పలికింది, ఇతను బలవంతులందరిలో అగ్రేసరుడు, శత్రువుల గర్వాన్ని అణిచివేసే మహావీరుడు అని ఘోషించింది. కానీ భీముడు పుట్టిన అదే రోజు హస్తినాపురంలో వ్యాసుడు దాచిన 101 కుండల్లో నుంచి ఒక కుండ పగిలింది. ఆ కుండలో నుంచే ధృతరాష్ట్రుడి మొదటి కొడుకు పుట్టాడు. అలా పుట్టగానే ఒక గాడిదల భయంకరంగా అరిచాడు. ఆ ఒక్క శబ్దానికి హస్తినాపురంలో భయంకరమైన అపశకునాలు మొదలయ్యాయి. నక్కలు ఊలలు వేశాయి. ఆకాశం ఎర్రబడింది. ఎక్కడా లేని క్రూర జంతువులన్నీ రాజ్యంలోకి వచ్చి అరుస్తున్నాయి. ఈ భయంకరమైన వాతావరణాన్ని చూసి విదురుడు బ్రాహ్మణులంతా పరిగెత్తుకుంటూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చారు. మహారాజా, వీడు కురువంశాన్ని నాశనం చేసే రాక్షసుడు. ఈ కుమారుడు మనకి వద్దు. మన కురువంశాన్ని కాపాడడం కోసం ఈ ఒక్కని త్యజించండి అని వేడుకున్నారు. అంటే ఆ బిడ్డను వేసేయమన్నారు. కానీ కొడుకు మీద ఉన్న గుడ్డి ప్రేమతో ధృతరాష్ట్రుడు వాళ్ళ మాట వినలేదు. పైగా వాడికి దుర్యోధనుడు అని పేరు పెట్టాడు. అలా ఒక కొడుకు పుట్టగానే ప్రకృతి అంతా వణికిపోయింది. వ్యాస మహాభారతం ప్రకారం మొదటి కుండ పగిలిన నెల గ్యాప్ లో మిగిలిన 99 కుండలు ఒక్కొక్కటిగా పగిలాయి. అలా దుశ్శాసనుడితో సహా 100 మంది కౌరవులు జన్మించారు. కానీ అక్కడ 101వ కుండ కూడా ఉంది. అప్పుడు నాకు ఒక కూతురు కావాలని గాంధారి అడిగింది కదా, ఆ కోరిక వల్లే ఆ చివరి కుండ నుండి దుశ్శల అనే కుమార్తె పుట్టింది. ఆమె ఆ 100 మంది కౌరవులకు ఏకైక సోదరి. ఇలా ఇటు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి బలం పెరుగుతుంటే అటు అడవిలో భీముడు పుట్టిన 10వ రోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అంటే కుంతీదేవి ఆ బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆడిస్తున్నప్పుడు సడన్ గా ఒక పులి వచ్చింది. ఆ కంగారులో కుంతి భయపడి లేవగానే తన ఒడిలో ఉన్న పసికందు జారి కింద బండరాయి మీద పడ్డాడు. బిడ్డకు ఏమైపోయిందో అని గుండె పగిలేలా ఏడుస్తూ చూస్తుంటే ఆ బండరాయ పొడి పొడిగా రాలి పడిపోయింది. అంటే ఆ శిశువుకి కనీసం గీత కూడా పడలేదు. ఇక ఆ రోజే ప్రకృతికి అర్థమైంది కౌరవుల పాలిట మృత్యువు పుట్టేసిందని. అలా భీముడు పుట్టాక పాండురాజుకు ఇంకొక టెన్షన్ మొదలైంది. అంటే పర్వతాలను పిండి చేసే బలం ఉంది, కానీ ముల్లోకాలను వణికించే ఒక అన్బీటబుల్ వారియర్ కావాలి, లేకపోతే ఈ కురువంశం నిలబడదని రియలైజ్ అయ్యాడు. అందుకే సాక్షాత్తు దేవేంద్రుడి అంశతో కొడుకు కావాలని ఒంటికాలిపై నిలబడి ఏకంగా 1 సంవత్సరం పాటు ఘోర తపస్సు చేశాడు. దానికి దేవేంద్రుడే దిగిరాగా కుంతి మంత్ర ప్రభావంతో అర్జునుడు జన్మించాడు. అతను పుట్టగానే ఆకాశం నుండి ఒక అశరీరవాణి ఇతడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణే మెప్పిస్తాడు, భూమండలం చూడని ఒక మహాయోధుడవుతాడు అని ఘోషించింది. బట్ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కుంతికి 3 కొడుకులు పుట్టారు. కానీ 2వ భార్య మాద్రికి పిల్లలే లేరు. సవతికి రాజ్యాన్ని ఏళ్లే కొడుకులు ఉన్నారన్న తీవ్రమైన బాధతో మాద్రి పాండురాజు దగ్గరికి వెళ్లి
కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు పాండురాజు అడగడంతో కుంతి మాద్రికి ఆ మంత్రాన్ని వాడడానికి కేవలం ఒక ఛాన్స్ ఇచ్చింది. కుంతి ఇచ్చిన ఆ ఒక్క ఛాన్స్ ని మాద్రి మామూలుగా వాడలేదు. తన తెలివితో మొత్తం లెక్క మార్చేసింది. తనకి ఉన్నది ఒకే ఒక్క అవకాశం కాబట్టి ఒకే దేవుని పిలిస్తే ఒక్క కొడుకే వస్తాడని ఆలోచించి ఎంతో తెలివిగా కవలలైన అశ్విని దేవతలను ప్రార్థించింది. ఆ మంత్రశక్తితో ఇద్దరు దేవుళ్ళు దిగిరాగా ముల్లోకాల్లోనే ఎవరికీ లేనంత అందంతో నకులుడు సహదేవుడు కవలులుగా జన్మించారు. ఇది చూసిన పాండురాజు ఇంకా ఆశపడ్డాడు. మాద్రికి ఇంకొక అవకాశం ఇవ్వమని కుంతిని అడిగాడు. కానీ కుంతి ఒప్పుకోలేదు. ఆమె ఒక్క మంత్రంతో ఇద్దరిని కని నన్ను మోసం చేసింది. మళ్ళీ అవకాశం ఇస్తే నాకంటే ఎక్కువ మంది కొడుకులతో నన్ను దాటేస్తుందేమో అన్న భయం నాకుంది. దయచేసి ఈ విషయం మళ్ళీ నన్ను అడగొద్దు రాజా అని తేల్చి చెప్పేసింది. అలా 5 పాండవులు జన్మించారు. కానీ సరిగ్గా అప్పుడే కిందమ మహాముని ఇచ్చిన ఆ భయంకరమైన శాపం పాండురాజును వెంటాడింది. అది వసంత ఋతువు. ప్రకృతి ఎంతో మత్తుగా అందంగా ఉంది. ఆ సమయంలో పాండురాజు ఒంటరిగా ఉన్న తన రెండవ భార్య మాద్రిని చూశాడు. ఆమె అందానికి ఆయన కళ్ళు కామంతో మూసుకుపోయాయి. భార్యను తాకితే చనిపోతావని కిందమ మహాముని ఇచ్చిన ఆ కఠోర శాపాన్ని పూర్తిగా మర్చిపోయాడు. మాద్రి ఎంత అడ్డుకున్నా బ్రతిమాలినా కూడా పాండురాజు వినలేదు. కంట్రోల్ తప్పి కామానికి బానిసై ఆమెను సమీపించాడు. సరిగ్గా ఆ క్షణమే శాప ప్రభావంతో పాండురాజు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆయన అక్కడికక్కడే శవంలా కుప్పకూలిపోయాడు. భర్త శవాన్ని చూసి మాద్రి పెట్టిన అరుపుకు మొత్తం అడవే వణికిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చిన కుంతి అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి షాక్ అయిపోయింది. వ్యాస మహాభారతం ప్రకారం మొదటి భార్యను కాబట్టి సతీ సహగమనం చేసే హక్కు నాకే ఉంది. పిల్లల్ని నువ్వు చూసుకో అని కుంతి ముందుకొచ్చింది. కానీ మాద్రి దానికి ఒప్పుకోలేదు. ఒక చేదు నిజం చెప్పి కుంతిని అక్కడే ఆపేసింది. ఆయన చావుకు కారణం నేనే. నా మీద ఉన్న కోరికతోనే ఆయన ప్రాణాలు వదిలాడు. పైగా నేను బ్రతికితే నీ కొడుకులను నా కొడుకులతో సమానంగా చూడలేను. అలా చూసుకునే గొప్ప మనసు నీకు మాత్రమే ఉంది. అందుకే నువ్వు బ్రతకాలని చాలా దీనంగా బ్రతిమాలింది. ఆ మాటలతో కుంతి అక్కడే ఆగిపోయింది. ఇటు మాద్రి చితిలో దూకి ప్రాణాలు వదిలింది. సో భర్త చనిపోయాడు. తోడుగా ఉన్న మాద్రి కూడా చనిపోయింది. ఇప్పుడు ఆ 5 అనాథ పిల్లలతో కుంతి ఏకాకిగా మిగిలిపోయింది. కానీ 100 మంది కౌరవులు రాజ్యాన్ని ఏలుతున్న హస్తినాపురానికి వాళ్ళందరూ కలిసి ఎలా వెళ్లారు, అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, పార్ట్ 67 లో చూద్దాం. ఆ లోపు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.